జై శ్రీరామ్. లంకా పట్టణానికి నిప్పంటించినందుకు హనుమంతుడు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. అయ్యో, నేను సీతాదేవి ఉందని కూడా ఆలోచించకుండా లంకా పట్టణానికి నిప్పు పెట్టాను. నేను స్వామి ద్రోహినైనాను. నేను దుర్బుద్ధిని, సిగ్గుమాలిన పని చేశాను. చిచి, నేను పాపిష్టివాడిని. లంకా పట్టణమంతా తగులపడిపోయింది. సీతాదేవి కూడా కాలిపోయి ఉన్నట్లయితే నేను నా అజ్ఞానము వల్ల స్వామి కార్యము చెడగొట్టినవాడనవుతాను. దేనికోసం ఇంత ప్రయత్నం జరిగిందో అదంతా నేను చెరచినవాడనవుతాను. ఈ లంకా పట్టణాన్ని తగులపెట్టేటప్పుడు సీతాదేవిని కాపాడవలెనని నాకు తోచలేదు. అయ్యో, నేను క్రుద్ధుడనై మొత్తం అంతా పాడు చేశాను. ఇప్పుడు ఈ లంకాపట్టణములో దగ్ధము కాని ప్రదేశము ఒక్కటీ లేదు. పట్టణమంతా భస్మమైపోయింది. సీతాదేవి కూడా నాశనమైపోయిందేమో. అట్లా జరిగి ఉన్నట్లయితే నేనిప్పుడు ఇక్కడనే ప్రాణము వదలడము మంచిది. నేనిట్లా పనినంతా పాడు చేశాను. నేనిప్పుడు అగ్నిహోత్రంలో దూకడమా, సముద్రంలో పడి జలజంతువులకు ఆహారమైపోవడమా? నేను బ్రతికి ఉంటే సుగ్రీవుని చూడడం ఎలా? కోపము వచ్చి కోతి స్వభావము నుండి లంకా పట్టణాన్నంతా దహించి వేసినాడని ముల్లోకాలలోనూ ప్రసిద్ధికెక్కుతాను. నేను వానరుడిని, చపలుడిని. కాపాడే సామర్థ్యము నాకున్నప్పటికీ నేను సీతాదేవిని కాపాడలేదు. రాజస స్వభావానికి ఒక వ్యవస్థ అంటూ ఉండదు. అటువంటి రాజస స్వభావము నాలో చెలరేగింది. నేను దురదృష్టవంతుడిని. కోపముతో నాకు ఒళ్ళు తెలియకుండా పోయింది. నా వల్ల ఈ లోకమంతా నాశనమైపోతుంది అంటూ హనుమంతుడు చింతించసాగినాడు. జై శ్రీరామ్.